హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆటోమేషన్ టెస్టర్కి ఎలాంటి స్కిల్స్ అవసరము, అలాగే లెర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ మ్యాండేటరీ అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఆటోమేషన్ టెస్టింగ్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా పర్ఫామ్ చేస్తాము, అలాగే ఆటోమేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అనే దాని గురించి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో అందుకని వీడియోతో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగు అలాగే ఆటోమేషన్ టెస్టింగ్ అనే 2 పార్ట్స్ అయితే ఉంటాయి. సో మాన్యువల్ అంటే మనము టెస్ట్ కేసెస్ని మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆటోమేషన్ అయితే అదే టెస్ట్ కేసెస్ని ఆటోమేట్ టూల్స్ ద్వారా, స్క్రిప్ట్స్ ద్వారా రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. బట్ ప్రజెంట్ మనకి ఆటోమేషన్ టెస్టింగ్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఏం నేర్చుకోవాలంటే జనరల్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కంపల్సరీగా ఐడియా అయితే ఉండాలి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అన్న, సెలీనియము, అలాగే జావా. సో ఇలాంటి లాంగ్వేజెస్ మీరు నేర్చుకుంటే మీకు ఆటోమేషన్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా యూస్ అవుతాయి. సో మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో ఓవరాల్గా మొత్తము నేర్చుకుంటే లైక్ తను ఫ్యూచర్లో డెవలప్మెంట్కి మూవ్ అవ్వచ్చు. బట్ ఫర్ ఆటోమేషన్ కోసం మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటే, నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లైక్ టెస్ట్ కేసెస్ని మనం రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా తనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి అనే ఐడియా అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు టెస్టింగ్ సైడ్ ఉంటే ఆటోమేషన్కి మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మూవ్ అవ్వాలి. ఎందుకంటే లైక్ అదర్వైజ్ వాళ్ళ స్కిల్ సెట్ అనేది ఆటోమేటిక్గా ఇంకా మర్చిపోతారు. సో కాబట్టి ప్రాక్టీస్ అయితే ఉండాలి. కాబట్టి సో వాళ్ళు కంపల్సరీగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చేయడానికైతే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అయితే ఐడియా ఉండాలి. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకి ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే అందులో ఉన్న టైప్స్ గురించి, నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ గురించి, అందులో టైప్స్. సో వీటి గురించి బేసిక్ ఐడియా అయితే ఉండాలి. ఎందుకంటే ఏ టెస్టింగ్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము, ఎలాంటి టెస్టింగ్ టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటి, సో వీటి గురించి క్లియర్ ఐడియా అయితే ఉండాలి. మనకు ఫంక్షనల్ టెస్టింగ్లో ఇంటిగ్రేషను, అలాగే శానిటీ, రిగ్రెషను, స్మోక్స్ టెస్టింగ్, సో ఇలాంటి రిగ్రెషను, ఇలాంటి టైప్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నాన్ ఫంక్షనల్ అంటే మనకు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ వస్తుంది, సెక్యూరిటీ టెస్టింగ్ ఉంటుంది, లైక్ స్కేలబిలిటీ, రిలయబిలిటీ. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో వీటి మీద ఓవరాల్ ఐడియా ఉంటూ ఉండాలి. సో ఎందుకంటే మనం టెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి సో టెస్టింగ్లో ఉన్న టైప్స్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీరు తెలుసుకుంటే సో టెస్ట్ కేసెస్ని ఏ విధంగా రాయాలి, ఎలాంటి టెస్ట్ కేసెస్ని రాయాలి, సో అనే ఐడియా అయితే వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈజీగా రాయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మన ఛానల్లో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ గురించి కూడా మనం వీడియో అయితే చేశాను. సో అది కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఫండమెంటల్స్గా లైక్ ఐడియా ఉంటే సో ఇంకా మీకు లైక్ ప్లస్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలనుకున్నా కూడా ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు నాకు ఫండమెంటల్స్ అయితే ఐడియా ఉంది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి నాకు ఐడియా ఉంది అని చెప్తే మీకు కంపల్సరీగా హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. సో మీకు ఐడియా అయితే ఉంటుంది కదా, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్లో మనకి సెలీనియం ఉంది. సో సెలీనియం టెస్టింగ్ లైక్ టూల్స్ కన్నా నేర్చుకుంటే మనము యూఐ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ని మనం ఆటోమేట్ చేయడానికైతే ఉంటుంది. అలాగే మనము టూల్స్లో సెలీనియంతో పాటు జావా సెలీనియం నేర్చుకుంటాము. అలాగే ఇంకా మనకు పైథాన్ విత్ సెలీనియం కూడా మంచి లైక్ మార్కెట్లో ఇప్పుడు మంచిగా పాపులర్గా ఉంది. అలాగే ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఎందుకంటే మనము పైథాన్ యూస్ చేసినా కూడా లైక్ బ్యాక్ ఎండ్ నుంచి కాల్ చేసుకోవడానికి, అలాగే డేటాబేస్ కనెక్టివిటీకి సో ఇలాంటి టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి లైక్ జావా విత్ సెలీనియం లేదా పైథాన్ విత్ సెలీనియం నేర్చుకుంటే కంపల్సరీగా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఆటోమేషన్ టెస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్స్ మీద నేర్చుకోవడానికి ఎక్కువ లైక్ లైక్ ట్రై చేస్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నౌకరీలో కానీ సెర్చ్ చేసినా కూడా స్కిల్ సెట్ సో ఎక్కువ కాల్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఆటోమేషన్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు సో కంపల్సరీగా పైథాన్ విత్ సెలీనియము, నెక్స్ట్ జావా విత్ సెలీనియం, సో ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోండి. సో నేర్చుకుంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎక్కువ ఆటోమేషన్లో ఎక్కువ సర్వే అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్స్.
సో డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే డేటాబేస్లో డీబీ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, టేబుల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ స్కీమా అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే మనము డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తాము, అలాగే ఆ డేటాబేస్ నుంచి డేటా తీసుకుని వచ్చి మళ్ళీ యూఐలో చూపించడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి టెస్ట్ కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో కంపల్సరీగా డేటాబేస్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఐడియా ఉంటే సో మంచిగా మీ యొక్క ప్రొఫైల్కి ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆటోమేషను అలాగే ఫండమెంటల్స్ ప్లస్ డేటాబేస్ కాన్సెప్ట్స్ గురించి తెలిస్తే సో కంపల్సరీగా మీకు ప్రొఫైల్కి మంచి వెయిటేజ్ అయితే ఉంటుంది, అలాగే మంచి ప్యాకేజ్తో జాబ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి డేటాబేస్ గురించి నేర్చుకోండి, MySQL కానీ SQL కానీ. సో వీటి గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మంచిగా ప్రాక్టీస్ అయితే చేయండి, కమెంట్స్ ఉంటాయి. సో ఎలా కనెక్ట్ అవుతాము, ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా గెట్ చేసుకుంటాము, ఎలా అప్డేట్ చేస్తాము, డిలీట్ ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు లైక్ దాని మీద కూడా మంచి గ్రిప్ అయితే ఉంటుంది, అలాగే మంచి ఛాన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జెన్కిన్స్ కానీ అలాగే జీరా టూల్స్ కానీ లైక్ వాటి గురించి వినుంటారు కదా మార్కెట్లో. సో ప్రజెంట్ మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ కంపెనీలోనే సరే ఈ టూల్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది, జీరా అలాగే జెన్కిన్స్. సో జెన్కిన్స్లో మనము ఆటోమేటిక్గా జెన్కిన్స్ జాబ్స్ రన్ చేయడం అయితే జరుగుతుంది, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతాయి, అలాగే మాన్యువల్గా మనము జాబ్స్ని రన్ చేయొచ్చు, ఆటోమేషన్ జాబ్స్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీరా అనేది లైక్ జస్ట్ ఒక ట్రాకింగ్ టూల్ అనుకోండి. ఏదైనా బగ్స్ని క్రియేట్ చేస్తాము, లేదంటే టెస్ట్ కేసెస్ని కూడా అప్డేట్ చేస్తాము, ఏదైనా టాస్క్స్ కానీ అలాగే ఆటోమేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ సో మనం అక్కడ మెయింటైన్ చేస్తాము, అలాగే అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళకి కూడా మనము ఆ ఐడీస్ని షేర్ చేసి వాళ్ళకు కూడా ప్రజెంట్ స్టేటస్, కరెంట్ స్టేటస్ కూడా మనం అప్డేట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టూల్స్ గురించి నేర్చుకోండి. అలాగే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి, బగ్జిల్లా కూడా ఒక ఇంపార్టెంట్ టూల్. సో వీటి గురించి కూడా మీకు ఐడియా ఉంటే సో మీకు ఈజీగా అక్కడ సర్వే అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టూల్స్ ప్రజెంట్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కువగా జీరా అలాగే మనకు జెన్కిన్స్ అనేది కామన్ ఆటోమేషన్కి యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బగ్జిల్లా చెప్పాను కదా, బగ్జిల్లా కూడా ఇంపార్టెంటే. సో ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టూల్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మనము ఇలాంటి మల్టిపుల్ టూల్స్ని మనం నేర్చుకుంటే సో ఈజీగా అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడ ఏముండదు, జస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి, సో ఏ విధంగా లైక్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడము, సో ఇలాంటి ఫీల్డ్స్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఏంటి, సో వీటి గురించి మీరు తెలుసుకున్నారనుకోండి. సో ఏదైనా టాస్క్ ఇచ్చినా, ఏదైనా లైక్ అప్డేట్ చేయమన్నా ఈజీగా మీకు చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం జనరల్గా ఇప్పుడున్న మార్కెట్లో ఇలాంటి టూల్స్ గురించి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి నేర్చుకుంటే మనకు మంచి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ జనరల్గా మనకి ఒక ఆటోమేషన్ టెస్టర్ యొక్క లైక్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే తన యొక్క స్కిల్స్, తన యొక్క ఎలాంటి స్కిల్స్ రిక్వైర్డ్, తన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, తను ఏ విధంగా వర్క్ చేయాలి, అలాగే ఏ విధంగా వర్క్ ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. సో జనరల్గా మనకు చెప్పాను కదా, సో ఆటోమేషన్ టెస్టర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే లైక్ మాన్యువల్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో ఆటోమేట్ చేయడానికైతే తను ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ కేసెస్ని స్క్రిప్ట్స్ రాసి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వచ్చే విధంగా తను ట్రై చేయాలి. అది తన యొక్క లైక్ జాబ్ అనుకోండి. అలాగే దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే మనం క్లయింట్స్ కానీ మన మేనేజర్స్ కానీ సో ఆటోమేషన్కి సంబంధించిన లైక్ రిపోర్ట్ని వీక్లీ వన్స్ పంపిస్తాము. సో ఎన్ని కేసెస్ రన్ చేసాము, అలాగే ఎన్ని కేసెస్ పాస్ అయ్యాయి, సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్, సో ఏమైనా బగ్స్ ఫైండ్ అవుట్ చేసామా ఆటోమేషన్ టూల్స్ యూస్ చేసి, సో ఇలాంటి రిపోర్ట్ని మనము జనరేట్ చేసి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ నైస్ డే.